హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, బ్లౌజ్ శారీలేది వాళ్ళు కొంచెమే కట్ చేసి ఇచ్చారు. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెనకల భాగం కట్ చేశాను, అలాగే ముందు భాగం కట్ చేసిన తర్వాత నాకైతే బ్లౌజ్ పీస్ అనేది కొంచెమే మిగిలింది. దాంట్లో నేను హ్యాండ్స్ కట్ చేయాలి, షేప్ బెల్ట్ కట్ చేయాలి, అలాగే మిగిలిన దాంట్లోకి ఇంకా అది ఉక్సుల పట్టి, కాజల పట్టి అవల్ల వేసుకుంటారు కదండి. ప్లీజ్ నేను చెప్పేది ఒకటేనండి, మీకు తెలిస్తే శారీలేది 90 సెంటీమీటర్స్ అయినా కట్ చేసి ఇవ్వండి క్లాత్. లేదంటే శారీ టైలర్స్ దగ్గరికి వెళ్ళన్నా కట్ చేయించుకొని వాళ్ళు తగినంత తీసుకొని మీకు ఇచ్చేస్తారు. ఇలా కట్ చేయడం వలన మాకు అతుకులు వేయటానికి కూడా చూడండి. ఇప్పుడు నేను ఇది క్లాత్ అయితే కట్ చేసినాను కదా. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి కూడా నేను అతుకులు వేయాలి. అలాగే ఆ కొంచెం మిగిలిన క్లాత్ హ్యాండ్స్కి అతుకులు వస్తాయి. ఇంకా ఎక్కడండి నీకు బ్లౌజ్ నీట్గా కనబడేది? మళ్ళీ అతుకులు ఇన్నోటి వేశారు, అన్నోటి వేశారు, బ్లౌజ్ కొంచెం బాగాలేకున్నా కూడా మళ్ళీ పేర్లు పెడతారు. ప్లీజ్ అలా అయితే చెయ్యొద్దండి. నేను చెప్పేది ఒకటే, టైలర్స్ దగ్గరికి వెళ్ళి మనం క్లాత్ని అయితే కట్ చేయించుకోండి.